హాయ్ అండి. నేను ఇవాళ మేక కాళ్ళతో కూర వండుతున్నాను. 8 కాళ్ళు తీసుకొచ్చాను. దానికి సరిపడా కొలతలు చెప్తున్నాను. అంగుళం ముక్కలు అల్లం 2 తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. 20 వెల్లుల్లి రెబ్బలు, పావు చిప్ప ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ గసగసాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక 100 ml ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో 4 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కలుపుకుంటూనే వేయించుకోవాలండి, లేకపోతే మనం కొబ్బరి వేసాం కాబట్టి మాడిపోతుంది. చూసారు కదా, మనకి చుట్టూ ఆయిల్ తేలుతుంది అంటే మసాలా వేగినట్టు అర్థం. ఈ విధంగా మసాలా నూనె తేలే వరకు మంచి కమ్మటి వాసన వచ్చే వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న మేక కాళ్ళు, నేనైతే ఇక్కడ 8 కాళ్ళు తీసుకున్నానండి. ఈ 8 కాళ్ళు చక్కగా వేసి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. చాలామంది చివర్లో వేస్తారండి ధనియాల పొడి, గరం మసాలా. నేనైతే స్టార్టింగ్లోనే వేసేస్తాను. ఈ విధంగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూన్ వేస్తాను. అదేవిధంగా గరం మసాలా పొడి 1 పావు స్పూన్ వేసేసి ఇవన్నీ బాగా కలిపి నీళ్లు పోసుకొని మనం కుక్కర్లో కనుక ఉడికిస్తే 6-7 విజిల్స్ వస్తే మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడికిపోతుందండి. మీరు కుక్కర్లో ఉడికిస్తేనే ఇది బాగా ఉడుకుతుంది. మీరు మామూలుగా దాకలో కానీ దబ్రాలో కానీ ఉడికించాలి అనుకుంటే మినిమం 1 గంటన్నా ఉడకాలి. అప్పుడే దాని లోపల ఉన్న గుజ్జు అనేది బాగా ఉడుకుతుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది. నేను మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని బాగా కలిపేసి ఇందులో వేసానండి. అదేవిధంగా ఎక్స్ట్రాగా ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని, దీనికి గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. ఈ విధంగా వేసేసి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్కర్లో ఉడికిస్తే 6-7 విజిల్స్ వస్తాయండి. కూర ఉదయం పూట ఇడ్లీ, దోశలోకి బాగుంటుంది, మధ్యాహ్నం భోజనంలోకి బాగుంటుంది, నైట్ చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇదే పాయా రెసిపీ నేను హైదరాబాద్ స్టైల్లో కూడా చేసి చూపించాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, నూనె అంతా చక్కగా తేలిపోయింది. ఈ విధంగా ఫైనల్గా చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.